ఏపీ పాలిసెట్ 2025కు సంబంధించినటువంటి రిజల్ట్ మనకి రిలీజ్ అయింది. ఈరోజు వీడియోలో మనం ఏపీ పాలిసెట్ 2025కు సంబంధించినటువంటి రిజల్ట్ని చెక్ చేసుకొని అట్లాగే దానికి సంబంధించినటువంటి ర్యాంక్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయం గురించి మనం ఒకసారి చూద్దాం. రిజల్ట్స్ చెక్ చేసుకోవడం కోసం మీరు అఫీషియల్ వెబ్సైట్ కాకుండా డైరెక్ట్గా వెంటనే లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్గా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం కోసం నా యొక్క అఫీషియల్ వెబ్సైట్ www.eduinfoforall.com అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేయగానే మీకు సైట్ ఎలా కనబడుతుంది. దీని మీద క్లిక్ చేయండి. ఈ డిస్క్రిప్షన్ నేను మీకు వీడియోలో డిస్క్రిప్షన్ ఇస్తాను. మీకు ఇక్కడికి వచ్చేసరికి ఏపీ పాలిసెట్ రిజల్ట్ డిక్లేర్డ్ అని చెప్పేసి కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. ఈ పాలిసెట్ రిజల్ట్ తెలుసుకోవడం కోసం 4 లింకులు అందుబాటులో ఉన్నాయి. ఈ 4 లింకుల్లో ఏ లింక్ మీదైనా సరే మీరు క్లిక్ చేసి పాలిసెట్ రిజల్ట్ తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈ లింక్ మీద క్లిక్ చేయగానే ఇది వచ్చేసరికి అఫీషియల్ వెబ్సైటు. ప్రజెంట్ ఈ సైటు బాగా బిజీగా ఉంది. మనకి సెకండ్ లింక్ వచ్చేసరికి ఈనాడులో మనకు పాలిసెట్ రిజల్ట్ అనేది అందుబాటులో ఉంది. ఇక్కడ మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసాము. నెక్స్ట్ సబ్మిట్ అని చెప్పేసి ప్రెస్ చేస్తే మీ రిజల్ట్ అనేది ఇట్లా మీ పాలిసెట్ రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది ర్యాంక్తో పాటుగా. దీన్ని మీరు కావాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రింట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మీరు దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు. సేవ్ యాజ్ పీడిఎఫ్ అని చెప్పేసి దీన్ని సేవ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి మనకి ఇంకొక వెబ్సైట్ ఉంది. దీనిలో కూడా మీరు రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. ఈ థర్డ్ లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రిజల్ట్ అనేది ఇది మనబడి సైట్లో ఇక్కడ కూడా సేమ్ మీరు ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీరు మీ రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. సరే, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద కొడితే మీ యొక్క రిజల్ట్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అయితే రిజల్ట్ ఇప్పుడే వచ్చింది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. ఇట్లా మీరు మీ రిజల్ట్ని చెక్ చేసుకోవచ్చు. ఇలా మీకు హాల్ టికెట్ నెంబర్ మార్క్స్ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ సేమ్ ఇంకొక ఫోర్త్ లింక్ వచ్చేసరికి దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కూడా రిజల్ట్ని మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి సాక్షిలో కూడా మీకు ఈ పాలిసెట్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా సేమ్ మీరు మీ యొక్క పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ రిజల్ట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సాక్షిలో మీకు ఏపీ పాలిసెట్ రిజల్ట్ అవైలబుల్ అని చెప్పేసి కనబడుతుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇలా ప్రింట్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఈరోజు రిలీజ్ అయినటువంటి ఏపీ పాలిసెట్కి సంబంధించినటువంటి రిజల్ట్ని మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ యొక్క లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు మీ యొక్క హోమ్ పేజ్లో అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే మీ యొక్క ఫోటోతో పాటు మనకి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. మిగతా ప్రైవేట్ సైట్లో మాత్రం మీ నేము రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇది మనకి పాలిసెట్ అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి వ్యూ ర్యాంక్ కార్డ్ మీద కనుక ప్రెస్ చేస్తే వెంటనే మీ యొక్క రిజల్ట్ విత్ మీ యొక్క ఫోటోతో పాటు రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది.
ఈ విధంగా మీరు మీ యొక్క ఇమేజ్తో పాటు ర్యాంక్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి సేవ్ యాజ్ పీడిఎఫ్ అని చెప్పేసి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈరోజు రిలీజ్ అయినటువంటి ఏపీ పాలీసెట్కి సంబంధించినటువంటి రిజల్ట్ చెక్ చేసుకుని ర్యాంక్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు.